పక్కపట్టు విజయశాంతి గారు మాట్లాడదాం. అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇచ్చారు హైకమాండ్, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇచ్చారు, మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేశారు, ఇక మేము చేయాల్సిన డ్యూటీ మేము చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చేస్తూ మహిళలకు, ప్రధానంగా మీలాంటి వాళ్లకు సముచిత న్యాయం కల్పించారు. ఎలా చూస్తున్నారు పార్టీ కానీ అధిష్టానం నిర్ణయాన్ని కానీ? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి 28 ఏళ్ళు అవుతుంది. ఈ 28 ఏళ్ళు తెలంగాణ కొట్లాడుతూ మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ కొట్లాడి నా మొత్తం లైఫ్ అంతా తెలంగాణకు అంకితం చేశాను. సో ఒక సర్టన్ స్టేజ్లో ఏంటంటే మా సోనియా గాంధీ గారు మా తెలంగాణ ఇచ్చారు ఆవిడ, కానీ మాటలకు కేసీఆర్ వచ్చేసాడు. సరే ఏదో పొరపాటు జరిగింది, మొత్తానికి రాలేదు. ఆయన ఏం చేశాడు, ఎలా దోచుకున్నాడు అన్నది తెలిసిపోయింది ప్రజలకి. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, దోపిడీగా ఎక్కువైపోయింది కేసీఆర్, దీన్ని ఎలా ఆపాలి అని. నేను మ్యాక్సిమం ఎన్ని రకాల పోరాడుతూ వచ్చాను, చెప్తూనే ఉన్నాను, హెచ్చరిస్తూనే ఉన్నాను. 5 లక్షలు మీరు పొరపాటు పడుతున్నారు, 5 లక్షలు కాదు 7 లక్షల కప్పు వెళ్ళిపోయింది, మీరు అతన్ని దింపకపోతే చాలా ప్రాబ్లం వెళ్ళిపోద్ది, ఇప్పటికే ప్రాబ్లంలో ఉందని 5 సంవత్సరాల క్రితం నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. నేను ఒక ఉద్యమకారినిగా నా డ్యూటీ ఏంటి, నా తెలంగాణని కాపాడాలి, రక్షించాలి. ఎందుకంటే 4 కోట్ల మంది వాళ్ళ జీవితాల గురించి మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఉద్యమాలు చేసి ఒక రాష్ట్రం కావాలంటే మేము అందరం కొట్టాడో రాష్ట్రం ఇచ్చాం, వాళ్ళ సంతోషం చూడాలి మనం. అలాంటిది కేసీఆర్ ఏం చేశాడు, ఉద్యమాల పేరుతోటి మోసం చేసి దోచుకున్నాడు. ఇప్పుడు మా పార్టీ చాలా స్కీమ్స్ అనౌన్స్ చేసింది, కానీ లోపల చూస్తే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా ఏ రకంగా ఆ ఒక ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయాలో ఆయన లెవెల్ బెస్ట్ ఆయన ట్రై చేస్తారు. ఈ మధ్యలో కేసీఆర్ అపోజిషన్స్ వాళ్ళందరూ ఎన్ని మాటలు అనాలో అంటున్నారు. సరే వాళ్ళు అనేది అంటుంటారు, ఈ చెవులో ఎన్ని చెవులో వదిలేయాలి, కానీ తెలంగాణని కాపాడాలి కదా. అది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఆ బాధ్యత అప్పచెప్పింది. సో డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మా లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో కొంచెం వెయిట్ చేసి చూడాలి, ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా ఫుల్ఫిల్ చేస్తున్నారు. తెలంగాణ అంటేనే రాములంక, మీకు మొత్తం కేసీఆర్ ఏంటి ఎంటైర్ మీకు తెలుసు, మీరు దగ్గరుండి చూసారు. రేపు నుంచి మీరు మండలిలో ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు, రాములమ్మ వాయిస్ ఎలా వినిపించబోతుంది ప్రతిపక్షాల మీద? మీరు చూస్తున్నారు, 28 ఏళ్ళు నా వాయిస్ ఇస్తూనే ఉన్నాను, కొట్లాడుతూనే ఉన్నాను. అంటే అన్యాయాన్ని ఉండకూడదు, తెలంగాణకి న్యాయం జరగాలన్నది నా కాన్సెప్ట్ అది. సో దాని మీద నేను కొట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు కొట్లాడాను. ఏనాడు నా గురించి నేను ఆలోచిస్తాను, నా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలన్న దీని మీద ఆలోచిస్తూ ముందుకెళ్ళాను నేను. సో ఇవాళ నాకు ఈ బాధ్యత ఇచ్చారు, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాం మేము. సో చూద్దాం, రాబోయే రోజుల్లో ఇంకా మస్తు టైం ఉంది కాబట్టి. క్యాబినెట్ లో ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవన్నీ నాకు తెలీదు. నాకు హైకమాండ్ నాకు ఒక ఉద్యోగం ఇచ్చింది, ఆ ఉద్యోగం నేను చక్కగా చేసుకుంటాను. నాకు ఉద్యోగం చేసి ప్రజల్లోకి వెళ్ళడం, పని చేసుకోవడం నాకు ఇష్టం. హైకమాండ్ ఏం చెప్పబోతున్నారు చివరిగా? మా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మా ఇన్ఛార్జ్ గారికి, అండ్ కేసీ వేణుగోపాల్ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, అందరికీ, మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారికి, సో అందరికీ, మా కార్యకర్తలకి, క్యాడర్కి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈసారి కరెక్ట్గా న్యాయంగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇచ్చారు, ముఖ్యంగా మహిళకి ప్రాధాన్యత ఇచ్చారు. సరే కొన్ని ఛానల్స్లో కొన్ని కారు కూతలు కూస్తున్నారు, అదేమిటి ఇదేంటి అనేసి. మా రాష్ట్రంలో మాకు ఈ ప్రాధాన్యత ఇస్తే అది ఏదో పెద్ద తప్పులాగా చిత్రీకరిస్తున్నారు. అది తప్పు అనేది నేను తెలియజేసుకున్నాను. నేను పక్క రాష్ట్రం మా కాదు కదా, మా తెలంగాణ రాష్ట్రం మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, ప్రజల కోసం పనిచేసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో మా హైకమాండ్ ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇచ్చింది అంటే దాంట్లో డెఫినెట్గా ఒక న్యాయం ఉందనే అర్థం. సో దీని మీద మాకు ఏదైతే మమ్మల్ని నమ్మి మాకు ఈ బాధ్యత ఇచ్చారో 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. మేము నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తాం. రాములమ్మ ఇస్ బ్యాక్. I'm always back. సో మొత్తానికి తనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అటు హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఖర్గేకి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. అండ్ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి తనకు ఈ విధంగా అవకాశం ఇవ్వడం చాలా గ్రేట్ఫుల్ గా భావిస్తున్నాను అంటూ అయితే రాములమ్మ చెప్తున్నారు. తెలంగాణ కోసం నేను
తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాను, తెలంగాణ కోసం ఫైట్ చేశాను. దాదాపు 28 సంవత్సరాల నుంచి కూడా నా వాయిస్ వినిపిస్తున్నాను. అలాంటి నాకు ఈరోజు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో రావడం, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఒక మహిళగా నాకు పెద్దపీట వేయడం, ఇదంతా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున నా వాయిస్ని కూడా వినిపిస్తాను అని అయితే విజయశాంతి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం విక్రమ్ భట్టి గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టాడు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను. విజయశాంతి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక్క నిమిషం. నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను, కాంగ్రెస్కి 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పని చేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తే అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మాకు కాంగ్రెస్ పార్టీలో. ఎటువంటి సమస్యల మీద మీరు గలం విప్పబోతా ఉన్నారు? ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, యుద్ధం చేస్తాం, కొట్లాడతాం. అదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా
విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్ గా కొట్లాడతాం. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఏమన్నా ఎమ్మెల్సీగా మా ప్రమాణ స్వీకారం చేసాం. సో 100% మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుకుంటాం, ప్రతిరోజు మాట్లాడుకుందాం, బోల్డ్ విషయాలు మనం చర్చించుకుందాం. చాలా హామీలు ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్. పర్లేదు నేను చెప్పాను సార్, హామీలు ఫెయిల్ అవ్వలేదండి. కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు కేసీఆర్. దాన్ని మొత్తం సెటిల్మెంట్ చేయడానికి ఇట్స్ నాట్ జోక్ అండి, అంత ఈజీ కాదు అది. 7 లక్షల కోట్లు. ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను. అయ్యా 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లకు అప్పెళ్ళింది. మేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి. విడిచిపెట్టి మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది. తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన దాన్ని చూస్తే 7 లక్షల కోట్లు కప్పింది. మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి? ఎందుకంటే మా పార్టీ డెఫినెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు పేదల్ని కేర్లెస్గా వదిలేయడం చేయకపోవడం అది లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ. సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతోటి ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి 1 by 1 మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి. ఫుల్ఫిల్ మాత్రం కాదు, కొంచెం టైం పడుతుంది అంతే.